హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దీపావళి కానుక వచ్చేసిందండి. ఎట్టకేలకు నేడే జీవో అయితే విడుదలైంది. మరి ఆ జీవోలోని వివరాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దీపావళి సూపర్ గుడ్ న్యూస్ అండి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పండుగ కానుక వచ్చేసింది. ఈరోజు దీపావళి జరుపుకుంటున్న మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలండి. ఈ శుభ సందర్భంలో ఒక అదిరిపోయే శుభవార్తతో అయితే మీ ముందుకు రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కోసం ఒక ముఖ్యమైన జీవోని అయితే విడుదల చేసింది. ఇది నిజంగా ఒక సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. డిఎన్ఎస్ అలవెన్స్‌కు సంబంధించి 3.64% పెంపును జనవరి 1, 2024 నుండి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. సో, ఆ జీవో అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి డిఎన్ఎస్ అలవెన్స్ ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ 3.4% డ్యూ ఫ్రమ్ 1st January 2024 to the employee of the state government, that is 1st January 2024 శాంక్షన్డ్ అని అయితే రావడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 60 ప్రకారంగా అండి ఇది. సో, డేటెడ్ ఆన్ 20th October 2025 అంటే ఈరోజే ఇందాకే విడుదల కావడం జరిగిందనమాట. మరి ఈ యొక్క జీవోలోని అంశాలైతే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో, ఈ జీవో అనేది 3.64% పెంపుతో 33.67% నుంచి 37.31% అయితే పెరిగింది డిఏ. చూడొచ్చు. సో, జీవోలోని అంశాలైతే ఈ విధంగా ఉన్నాయి. సో, ఈ జీవో అనేది ఇప్పుడే ఇందాకే కాసేపటి క్రితమే విడుదల కావడం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ పెంపు అక్టోబర్ నెల జీతంతో కలిపి అందనున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల నంబర్ 60లో ఈ వివరాలు స్పష్టంగా అయితే పేర్కొనబడ్డాయి. ఈరోజు 20 అక్టోబర్ కాబట్టి జీవో విడుదల చేయడం జరిగింది ఈ రోజున. సో, జనవరి 1, 2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డిఎన్ఎస్ అలవెన్స్ మంజూరు చేయబడినట్టు జీవోలో అయితే ఉంది. ఈ పెంపు ఉద్యోగులకు మాత్రమే కాకుండా పెన్షనర్లకు సంబంధించిన డీఆర్ పెంపు జీవో కూడా త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ పే స్కేల్స్‌కి సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల నుండే పెరిగిన జీతాలు అందనున్నాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటికే పేరోల్‌కు సంబంధించిన జీతాల బిల్లుల అప్‌లోడ్ ప్రక్రియ అనేది ఈ పెరిగిన డీఏను చేర్చినట్టు సమాచారము. డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు అక్టోబర్ 2024 జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించబడుతుంది. అంటే నవంబర్ 1న అందుకునేటటువంటి జీతంలో ఈ పెంపు అయితే ఉంటుంది. జనవరి 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు ఉన్న బకాయిలను కూడా ఈ జీవోలో ప్రస్తావించారు. సో, ఉద్యోగులు ప్రభుత్వ సేవ నుండి నిష్క్రమించే సమయంలో ఈ బకాయిలు చెల్లించబడతాయని పేర్కొన్నారు. మొత్తం మీద దీపావళి పండుగకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన కానుక. జీవో నంబర్ 60 ద్వారా డిఎన్ఎస్ అలవెన్స్ పెంపును ప్రకటించడంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, అరియర్స్ అయితే పదవీ విరమణ టైంలో అయితే వస్తాయని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నగదు రూపంలో, క్యాష్ రూపంలో మనకు ఈ అక్టోబర్ నుంచి అంటగా సెప్టెంబర్ 1వ తేదీన ఏదైతే జీతాలు, పెన్షన్లు తీసుకుంటామో అందులో కలిసి అయితే రావడం జరుగుతుంది.